హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ల్యాక్ క్రియేషన్స్. ఈరోజు నేను రెగ్యులర్ ఫ్యాన్స్కి ఆటోమోబ్ ఫ్యాన్స్కి ఉన్న డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఫ్యాన్స్కి స్విచ్ బోర్డ్లో రెగ్యులేటర్ కనెక్షన్ ఉండిద్ది. మనం రెగ్యులేటర్ని యూజ్ చేసుకొని స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటాము. ఆటోమోబ్ ఫ్యాన్స్ రిమోట్ కంట్రోల్తోనే ఆపరేట్ అవుతాయి. స్విచ్ బోర్డ్లో రెగ్యులేటర్ కనెక్షన్ అనేది తీసేస్తారండి. సో మనం స్విచెస్ని బేస్ చేసుకొని ఆన్ అండ్ ఆఫ్ అయితే చేయొచ్చు. స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవాలంటే కంపల్సరీగా రిమోట్తోనే ఆపరేట్ చేయాలి. ఇది ఆటోమోబ్ ఫ్యాన్ రిమోట్ 1 to 5 స్పీడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ బి అంటే బూస్టర్ స్పీడ్. బూస్టర్ స్పీడ్ అంటే ఈక్వల్ టు 6 స్పీడ్ అనుకోవచ్చండి. ఇంకా ఈ రిమోట్లో టైమర్, ఎల్ఈడి, స్లీప్ మోడ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రిమోట్లో 2 బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఫస్ట్ నేను టైమర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం టైమర్ ఆప్షన్ని 1 టైం ప్రెస్ చేస్తే 1 అవర్ తర్వాత ఆటోమేటిక్గా ఫ్యాన్ అనేది ఆఫ్ అయిపోతుందండి. అదే ఈ టైమర్ ఆప్షన్ని 2 టైమ్స్ ప్రెస్ చేస్తే 2 అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా ఫ్యాన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఒకసారి నేను ఆపరేట్ చేసి చూపిస్తున్నాను చూడండి. అండ్ మనం ప్రెస్ చేసింది కూడా, నేను 1 టైం 2 టైమ్స్ ప్రెస్ చేసింది కూడా అక్కడ ఫ్యాన్లో మీకు డిస్ప్లే అయితే కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఎల్ఈడి అండి. ఈ ఎల్ఈడి బటన్ అనేది నైట్ టైం బెడ్ లైట్ లాగా వర్క్ అవుతుందండి. మనం రిమోట్తో పవర్ బటన్ ఆఫ్ చేసినా కూడా ఈ ఎల్ఈడి లైట్ అనేది వెలుగుతూనే ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చి స్లీప్ మోడ్ అండి. మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఫ్యాన్ అనేది 5 స్పీడ్లో పెట్టామనుకోండి, స్లీప్ మోడ్ ఆన్ చేసామనుకుంటే ప్రతి 2 అవర్స్కి 2 స్పీడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే నేను ఇందాక 5 స్పీడ్లో పెట్టాను కదండి, 2 స్పీడ్ తగ్గిపోయింది అన్నాను కదా, అంటే 5 - 2 3 స్పీడ్లో ఈ ఫ్యాన్ అనేది తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ 2 అవర్స్ తర్వాత ఇందాక లాస్ట్లో మనకి 3 స్పీడ్తో ఫ్యాన్ తిరుగుతుంది కదండి, అప్పుడు 3 - 2 అంటే 1 స్పీడ్తో ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇదే యాక్షన్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. లాస్ట్ టైం వచ్చి మనకి 1 స్పీడ్తో ఫ్యాన్ తిరుగుతూ ఉంది కదండి, అండ్ తర్వాత 3, తర్వాత 5 అలాగా ఆటోమేటిక్గా ఆ ఫ్యాన్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఈ ఆప్షన్ అనేది వింటర్ సీజన్లో బాగా యూజ్ అవుతుందండి. మనం మాన్యువల్గా ఆపరేట్ చేయకుండా ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే ఫ్యాన్స్ కంటే ఈ ఆటోమోబ్ ఫ్యాన్స్ యూజ్ చేస్తే 50% పవర్ అయితే సేవ్ అవుతుందండి. దీని పవర్ కన్సంప్షన్ వచ్చి 28 వాట్స్. నేను నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. రెగ్యులర్ ఫ్యాన్స్తో కంపేర్ చేస్తే ఆటోమోబ్ ఫ్యాన్స్ ఎయిర్ ఫ్లో అనేది అన్ని డైరెక్షన్లో కూడా చాలా బాగా వస్తుంది. ఈ ఫ్యాన్స్ తిరుగుతూ ఉంటే నాయిస్ కూడా చాలా తక్కువ వస్తుందండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా అండి, ఇంట్లో ఈ ఫ్యాన్స్ ఎన్నున్నా కూడా ఒక సింగిల్ రిమోట్తోనే ఆపరేట్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ 3699 ఉంది ప్రెసెంట్ అమెజాన్ వాటిల్లో. ఈ ఫ్యాన్ 2 years వారంటీతో వస్తుందండి. 1 year ఎక్స్టెండెడ్ వారంటీ మనం తీసుకోవాలి. అదేనండి, ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్